93 days సస్పెన్షన్ తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాను. కానీ గత 7 రోజుల్లో నేను చూసిన విషయాలు ఏ పోలీస్ ఆఫీసర్ తన కెరీర్లో చూసుండడు. ఇదొక మైండ్ రీడర్ స్టోరీ. అతని కాళ్ళు అదేదో తెలియని కెమికల్ ఎంటర్ అయింది. అది మజిల్ టిష్యూస్ ని బోన్స్ ని తినేస్తుంది. క్యాన్సర్ సెల్స్ తినేసే మెడిసిన్ ని కాళ్ళు చేతులు తినేయడానికి వాడుతున్నాడు వాడేవాడు. ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటెలిజెంట్ క్రిమినల్. జరిగి 3 రోజులు అవుతుంది. ఇంతవరకు అసలు ఎవరు చేశారో ఎందుకు చేశారో ఏం కనిపెట్టలేకపోయారు. ఏం పిగుతారు మీరు మీ వాళ్ళు? నాకు అది తెలివితేటలు చూపించాలంటే చాలా ఇష్టం. అప్పుడే కదా నా సైడ్ పూర్తిగా బయటకు వచ్చే ఛాన్స్ దొరుకుతుంది. నీకు గుర్తుందా 1 year బ్యాక్ మనం కేసు డీల్ చేసాం. అందులో కూడా ఒకటి ఇలానే చేతులు పోయాయి. నువ్వు పోలీసు వాడితో మాట్లాడుతున్నావు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు కూడా తెలుసుకో. ఏంటే ఏడు పోలీసులు అంటే భయం లేకుండా పోయింది. సార్ వాడు పిఆర్ మినిస్టర్ రిలేటివ్. తాగుపోతులని చౌడకలారా అర్ధరాత్రి దాకా గుత్త పగల దాకా ఏది పడితే వచ్చేసి ఇంగ్లీష్ లో క్వశ్చన్ చేస్తారా నా కొడక. రైట్ 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 తీసుకో. రే దొంగ నా కొడుకులు అందరూ కలిసి ఆయిషా మేర మర్డర్ కేసు అడ్రస్ లేకుండా చేశారు. నేను అంతకన్నా దొంగ నా కొడుకునే. 13 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. నాకు తప్ప నరమానవుడికి కూడా తెలియని విషయం. ఒక్క వర్డ్ కూడా ముళ్ళిపోకుండా నోట్ల నుంచి వచ్చింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాక్టర్? సైకోపతి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.